నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. తన ఆలోచనలు వ్యూహాలు విజయ్కు అవసరం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. నటుడు విజయ్ పార్టీ తమిళగల వెట్రి కజగం 2వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చెన్నైలో మామల్లాపురంలో జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రశాంత్ కిషోర్ హాజరై మాట్లాడారు. విజయ్కు ఎలాంటి సహాయ సహకారాలు అవసరం లేదు. గత 4 ఏళ్లుగా నేను ఎవరికీ పని చేయలేదు. కానీ నేను ఈ వేడుకకు రావడానికి కారణం నా బ్రదర్ విజయే కారణం. టీవీకే పార్టీ ఒక కొత్త రాజకీయ చరిత్రను తమిళనాడులో సృష్టించబోతుంది. తమిళనాడు మార్పు కోరుకుంటుంది. ఆ సమయం కూడా వచ్చింది. ఒక కొత్త రాజకీయాన్ని విజయ్ ప్రజలకు పరిచయం చేస్తారు. గత 35 ఏళ్లుగా ఉన్న రాజకీయాన్ని విజయ్ తన ఆలోచనలతో మార్పు తీసుకుని వస్తారు అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. విజయ్ ఆలోచనలు, సమాజంపై ఉన్న ప్రేమ, బాధ్యత నాకు తెలుసు. అందుకే విజయ్కు సహాయం చేయడానికి ముందుకు వచ్చాను. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ గెలిచిన తర్వాత నేను స్వయంగా తమిళంలో మాట్లాడి ప్రజలకు కృతజ్ఞతలు చెబుతాను. తమిళనాట అవినీతి, కుటుంబ పాలన పోవాలంటే విజయ్ లాంటి వ్యక్తి రావాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజకీయ అవినీతి తమిళనాడులో ఉంది. అవినీతి, కమ్యూనిజం, కుటుంబ పాలన తమిళనాడులో పోవాలి. నాకంటే ధోనీకి తమిళనాడులో క్రేజ్ ఎక్కువ. కానీ వచ్చే ఎన్నికల్లో టీవీకే పార్టీని గెలిపించి ధోనీ కంటే ఎక్కువ క్రేజ్ను తమిళనాడులో నేను సంపాదిస్తాను. రానున్న రోజుల్లో చెన్నై సూపర్ కింగ్స్ను ధోనీ గెలిపిస్తే నేను విజయ్ ఆధ్వర్యంలో టీవీకే పార్టీని గెలిపిస్తాను. వచ్చే 100 రోజుల్లో టీవీకే పార్టీని 10 పటిష్టంగా కార్యకర్తలు మార్చాలి అని ప్రశాంత్ కిషోర్ పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం తమిళనాడులో అధికార ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇక కమల్ హాసన్ను డీఎంకే దగ్గరకు చేర్చుకుంటుంది. ఆయన్ను రాజ్యసభకు పంపిస్తుంది. గత లోక్సభ ఎన్నికల్లో డీఎంకే తరపున కమల్ హాసన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.